హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న రష్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ డ్రామా అండ్ క్రైమ్. డ్రామా పరంగా అంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ క్రైమ్ పరంగా కొన్ని సీన్స్ మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సతీష్ పొలుజో. మూవీ కోసం మాట్లాడుకుంటే, ఒక వ్యక్తి దగ్గర నుంచి పోలీసులు హార్డ్ డిస్క్ తీసుకువెళ్తూ ఉంటే విలన్స్ ఎందుకని ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తూ ఉంటారు. మరి హార్డ్ డిస్క్లో ఉన్న రహస్యాలు ఏంటి? హార్డ్ డిస్క్ ఎందుకని పోలీసులు తీసుకువెళ్లాల్సి వచ్చింది? హార్డ్ డిస్క్ వెనుక ఉన్న రహస్యాలు, అలాగే హార్డ్ డిస్క్ వెనుకున్న విలన్స్ ఎవరు? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ రష్ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ అయిన డైసీ బోపన్న గారు అయితే ఒక మంచి క్యారెక్టర్లో అయితే నటించారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాకి తను మాత్రం చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో రవిబాబు గారు కూడా అయితే ఒక మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించారు. మనందరికీ తెలుసు, రవిబాబు గారు ఒక మెయిన్ క్యారెక్టర్లో నటిస్తే చాలా వరకు అయితే ట్విస్టెస్ అయితే ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా ట్విస్ట్ అయితే ఉంటాయి భయ్య. అది క్లైమాక్స్ వచ్చేదాకా మాత్రం ఎవరికైతే తెలియకుండా అయితే మేనేజ్ అయితే చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ప్రతి ఒక్క సినిమాలో ఫైట్ సీన్స్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, కానీ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ అయిన డైసీ బాపన్న గారు అయితే ఫైట్స్ ఇరుగా తీశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఫైట్ హాలీవుడ్ రేంజ్లో అయితే ఉంటుంది. కొన్ని ఫైట్ సీన్స్ చూస్తే మాత్రం నవ్వుకోక తప్పదు భయ్య, అలాగైతే అనిపిస్తూ ఉంటుంది. 10-15 నిమిషాలకు ఒక ఫైట్ సీన్ అయితే వస్తూ ఉంటుంది. టోటల్గా ఒక 4 to 5 ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. అలాగే సాంగ్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఒక్క సాంగ్ కూడా లేదు భయ్య. జస్ట్ ఒకే ఒక సాంగ్ వస్తుంది, అది ఇంట్రోలో. అదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటే కలిసిపోయిందని చెప్పుకోవచ్చు. పెద్దగా ఈ సినిమాలో చెప్పుకోదగా ఏమైతే లేదు భయ్య. చాలా వరకు బోరింగ్ అయితే కొడుతూ ఉంటుంది. అంతేకాకుండా లాజిక్ లేని సీన్స్ అయితే ఉంటాయి. పోలీస్ స్టేషన్లో అయ్యే సీన్స్ మాత్రం మీకు సినిమా చూశాక అసలు ఎందుకు ఇలా చేశారని మీరు ఆలోచన చేయకైతే తప్పదు. అలాగైతే లాజిక్ లేని సీన్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక కార్ యాక్సిడెంట్ సీన్ అయితే ఉంటుంది. అది గ్రాఫిక్ చూసే మాత్రం నవ్వుకోక తప్పదు, అలాగైతే అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ చిన్న బడ్జెట్, అలాగే చిన్న సినిమా కాబట్టి ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వల్గర్ డైలాగ్ అండ్ వల్గర్ సీన్స్ అయితే లేదు. అంతేకాకుండా హీరోయిన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరైతే నవ్వుకుంటారు, ఎందుకంటే అలాంటి సీన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే భయ్య, వారికి మాత్రం ఈ సినిమా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, రష్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.